సార్ నిన్న ఆయన ఒక మాట మాట్లాడండి, కూకుట్పల్లిలో ₹1,00,000 ఇచ్చామని చెప్పిండు. మాకైతే ఎవరికి ఇవ్వలేదు సార్. నాది అర్జున్ థియేటర్లో పార్ట్నర్ని, నాకు ప్రూవ్ చేయమనండి. వాళ్ళు ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ ప్రీవియస్ షోస్ పర్మిషన్ తెస్తారు కదా, తీసుకొచ్చి ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి 36 లక్షలకి ఇచ్చేస్తారు సార్. ఇచ్చి మా దగ్గర టికెట్లన్నీ వాళ్ళే తీసుకుంటారు సార్. టికెట్లన్నీ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ₹2,000 టికెట్లు అమ్ముకుంటారు సార్. మాకు ఇచ్చేది రెంటే సార్. నాకు ఒక్కసారి 25,000 ఇచ్చారు సార్ ఒక్క సినిమాకి. అది మేము పోలీసు వాళ్ళకి ఇచ్చినాం సార్. రాత్రి 1 గంట కంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము పోలీస్ బందోబస్తు పెట్టుకుంటాం సార్. చెప్తారు సార్ అక్కడికి వచ్చాక. ఇప్పుడు సరే ఏదో చెప్పడం చెప్తారు, మీరు అక్కడికి వచ్చాక ఏదో ఉంటుంది సార్, అటో ఇటో ఏదో వెళ్తుంది. అసలు మమ్మల్ని ముందు అసలు ఎక్కడిస్తలేరు, ఎక్కడియకుండా నొక్కేస్తున్నారు, ఏదో సమస్యలు అది ఇది పెట్టి. నిన్న ఇంకోటి సార్, ఆయన సునీల్ గారిని టార్గెట్ చేస్తుండు. సునీల్ గారు ఇప్పటి నుంచి లేరు కదా సార్, 96 నుంచి ఉన్నాడు. ఇప్పుడు అందరం మేము ఓనర్స్ సార్, మేము థియేటర్లు నడిపించేది. లీజ్ ఎక్కడా లేదు, ఓన్లీ బుకింగ్ ఆయన చేసేది. అంటే మీరు కష్టాల్లో ఉన్న థియేటర్లు, ఇబ్బందికరమైన ఉన్న థియేటర్లు అన్నింటినీ కూడా సునీల్ గారు ఒక పర్సన్ మల్టీప్లెక్స్గా మార్చేసి సింగిల్ థియేటర్ అనేది కనుమరుగు చేస్తున్నారనేది ఒక ఆరోపణ. ఎక్కడ ఉన్నాయి సార్? ఎక్కడ ఉన్నాయి సార్? ఆయన బి క్లాస్ సి క్లాస్ లో కడుతూనే పోతున్నాడని చెప్పారు. సి క్లాస్ లో ఒక మల్టీప్లెక్స్ చూపించండి సార్. సునీల్ గారు గారు ఇవ్వడానికి చూపించండి. సి క్లాస్ లో బి క్లాస్ లో చూపించండి. దానికన్నా ముందే బి క్లాస్ లో చూపించండి. అవస్థనే రాదు కదా, దానికన్నా ముందే ఇస్తే సార్. గోవింద్ గారు అంటున్నారు క్వశ్చన్ వాడు నేను రైజ్ చేసి నేను వాటి కూడా వాళ్ళు తీసుకున్నాము. బడ్జెట్లో వచ్చే రెవెన్యూ స్క్రీనింగ్ లో కానీ లేదంటే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఎంతెంత వస్తుంది అనేది. సో ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు, దీనివల్ల మాకు లాజిస్టిక్స్ అన్ని మారిపోతాయి, మేము ఇబ్బంది పడతామంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం లాక్ అయిన సినిమాలకి వదిలేసి ఫర్దర్ గా ఏదైనా ఒక డెడ్ లైన్ పెట్టమనేది నేను వాళ్ళు ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకున్నాం కదా సార్. ఆ పెద్దలు ఎట్లా డిసైడ్ చేస్తారో అంకపుల్లి మేము కూడా ఆలోచించి పోతాం. శ్రీధర్ సార్ ఒక్క నిమిషం, నేనేమంటా అంటే సౌండ్స్ వెరీ వెరీ రీజనబుల్, కానీ ఇది ఎప్పుడో పోయిన జన్మలో విన్నట్టు మాట ఇది. అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద విన్నాం సార్. ఆ ప్రశ్న నా ఫేస్ లో కన్నా చూడండి, ఇంకెన్నాళ్ళు ఎప్పుడో అట్లా అనిపిస్తుంది. సో ఇది నాట్ ఫేర్. దీన్ని ఇంకా సాగదీసి ఆ పిండిని తిప్పి తిప్పి ఇట్లా చేస్తే ఎంతవరకు సార్? కష్టాలు ఉన్నాయి నాయన అని మొత్తుకుంటున్నాము. ఈ ఎక్స్ప్రెషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పెట్టి ఇది తీసుకొస్తున్నారు. ఇలాంటి సినిమాల టైంలోనే ఇంతకుముందు ఏం చేయలేదంటే వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. సో ఈ వెనకాల మీరే ఉన్నారా, ఇంకెవరైనా సార్? ఎవరు లేరు సార్. మేము ఓనర్స్ స్వతహాగా మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు ఇది చేయట్లేదు. మేము ఓనర్ స్వతహాగా కోరుకుంటున్నాం. ఇవాళ లీజ్ అనేది లేదు సార్. ఒక్కసారి ఆర్టీఐలో మీరు తీసుకొని చేంబర్ మినిట్స్ చూడండి, మీకు చూడండి. ఒక్కటే మాది డైరెక్ట్ ఓనర్ సార్. బుకింగ్ సునీల్ గారు చేస్తారు సార్. బుకింగ్ సునీల్ గారు. మేము డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాము. అవును. 30 లక్షలు వచ్చిన 15 లక్షలు ఆపేశారు, మాకు రావట్లేదు అంటున్నారు. ప్రొడ్యూసర్ కూడా టికెట్ రేట్లు ఎందుకు పెంచారంటే 20-30 ప్రీవియస్ టికెట్ పెంచారు. ఓనర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు డైరెక్ట్ మీకు అప్పుడు ఇచ్చింది వాళ్ళే కదా. ప్రొడ్యూసర్ కూడా డైరెక్ట్ వచ్చి ప్రీమియం లేవు కదా. అవును సార్. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లే కదా. అవును సార్. లాస్ ఎక్కడ నుంచి వస్తున్నారండి? ఇప్పుడే మారుకుంటా పర్సెంటేజ్ ప్రీమియం వేస్తే మారదు కదా. లేదు, మేము అది కూడా పర్సెంటేజ్ కిందనే ఆడతాం. మేము అది కూడా మేము పర్సెంటేజ్ కిందనే ఆడతాం. ప్రీమియర్ దగ్గర